హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో స్పెషల్గా హెయిర్ గురించి చాలా వీడియోస్ అడుగుతున్నారు పర్సనల్గా. సో హెయిర్ కేర్ గురించి నేను హెయిర్కి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ థైరాయిడ్ ఉంది, అయినా కూడా నా హెయిర్ చాలా చూసారు కదా ఎంత మందంగా, అసలు హెయిర్ లాస్ లేకుండా నేను చాలా వరకు అందరికీ తెలుసు. చూస్తే నా హెయిర్ అసలు ఊడదు అండ్ చాలా వరకు తెలుసు. నేను చాలా హెయిర్ కట్స్ కూడా చేయించుకుంటాను 6 మంత్స్కి ఒకసారి, 2-3 మంత్స్కి ఒకసారి. నా ఇష్టం ఇంకెప్పుడంటే అప్పుడు. రీసెంట్గా మీరు చూస్తే నా హెయిర్ ఇక్కడ దాకానే ఉండే. సో నేను ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు నేను హెయిర్ గురించి చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను అనమాట. అయినా కూడా మా హెయిర్ లాస్ అవుతుంది, మా హెయిర్ ఊడిపోతుంది, నీ హెయిర్ ఎందుకు అలా ఉంది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో మీరు చేసే తప్పులు చాలా ఉండుంటాయి నాకు తెలిసి. కొంతమందికి వాటర్ పడవచ్చు, వాటర్ పడకపోవచ్చు. అయినా కూడా మనము వాటర్ అంటే మనము లోపల నుంచి వాటర్ అనేది బాగా తీసుకోవాలి. పైనుంచి ఎన్ని పూతలు వేసినా కూడా ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా, లోపల నుంచి మనం లోపలగా బీట్రూట్ జ్యూస్ కానీ, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ, సో బీట్రూట్ క్యారెట్ అండ్ కొత్తిమీర జ్యూసు సూపర్ పనిచేస్తుంది హెయిర్కి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, నేను రెగ్యులర్గా ఇంట్లో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీ అందరికీ తెలుసు. అండ్ రెగ్యులర్గా నేను ఏంటంటే ఆనియన్, కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తా. దాంతోపాటు మీకు ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ నేను చెప్పబోతున్నా, అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే హెయిర్ లాస్ అయ్యేవాళ్ళు, హెయిర్ గ్రోత్ లేదని ఫీల్ అయ్యేవాళ్ళు, సో మాకు ఉన్న హెయిర్ ఊడకుండా ఉంటే చాలు, హెల్దీగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇవి చిన్నవే, ఇంట్లో మనకి కిచెన్లో దొరికేటివి అన్నీ. 100% రిజల్ట్ ఉంటుందా అంటే 1000% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మనం చేసుకోవడం ఇబ్బంది, బద్ధకం. కొంతమంది కుదరచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. బట్ ఒక్కరోజు టైం కేటాయించి మన హెయిర్ కోసము మెయింటైన్ చేయాలి, పెరగాలి, హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే తప్పదు. ఒకరోజు కేటాయించి చేసుకోవాలి. ఎందుకంటే వేలు పెట్టి ఎన్నో హెయిర్ ఆయిల్స్ కొంటూ ఉంటాం. ఆ వేలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేను నిజం చెప్తున్నా, మీరు ఎన్ని వేలు పెట్టినా కూడా మీ హెయిర్ పెరగదంటే పెరగదు అంతే. ఇంట్లో ఉండే న్యాచురల్గా చేసుకునే వాటితోటే మన హెయిర్ పెరుగుతుంది. ఇదైతే నేను 1000% చెప్తా. అండ్ నేను ఇంకొక ఈ హెయిర్ ఆయిల్ వీడియో తర్వాత మీకు హెయిర్ స్ట్రైట్నింగ్, కెరటింగ్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది అసలు సూపర్ అంటే సూపర్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేసేయండి. చూశాక ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ నేను మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి, ఓకేనా? నేను ఇక్కడ ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా ఇంట్లో. ఎందుకంటే నేను ఈ ఆయిల్ తప్ప వేరే ఇంకా ఏ ఆయిల్ కూడా నేను యూజ్ చేయను. నాకు ఎప్పుడు నా దగ్గర ఏవేవి ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయో వాటికి తగ్గట్టు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు అలోవెరా జెల్, ఆనియన్ ఈ రెండే అవైలబుల్గా ఉంటే వాటితోటే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా. సో మన దగ్గర ఏవి ఉంటే వాటితోటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 100 కాదండి, 1000% ఇది ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్. హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ మనకి ఏమంటారు స్ట్రాంగ్గా ఉండడానికి. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను ఇవి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చెప్తా. నేను నార్మల్గా పారాషూట్ ఆయిల్ తీసుకున్నా. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి. నేను పారాషూట్ ఆయిల్, దాని తర్వాత కరివేపాకు రెమ్మలే మీరు ఫ్రెష్గా కడిగి వేసుకోండి. నేను నా దగ్గర కరివేపాకు ఏమంటారు ఫ్రెష్గా కడిగి నీట్గా ఎండబెట్టుకున్న పొడి, అది ఎప్పటికప్పుడు నేను కర్రీస్లో కూడా అదే యూజ్ చేస్తుంటా. ఇంకా ఫైన్గా నేను మిక్సీ పట్టుకున్నది వేరు, కొంచెం ఇది అప్పటికప్పుడు ఇందులో వేయడం కోసం నేను అలా పట్టాను అనమాట. దాని తర్వాత ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్కి అసలు మామూలుగా యూజ్ అవ్వదు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ తోటి. ఆనియన్ జ్యూస్ కానీ, ఆనియన్ కానీ మనకు చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్, దాని తర్వాత మిరియాలు, లవంగాలు, కరివేపాకు పొడి, మెంతులు, ఇవన్నీ కూడా వీటిల్లో ఏంటంటే కలోంజీ సీడ్స్ అనేది మన హెయిర్ లాస్ని తగ్గిస్తుంది అనమాట. తెల్ల జుట్టు వచ్చేవాళ్ళు కానీ, సో తెల్ల జుట్టుతో ఉండి బాధపడే వాళ్ళు కానీ ఈ కలోంజీ సీడ్స్ కానీ, కరివేపాకు కానీ మన హెయిర్కి బ్లాక్గా ఉండడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి, తెల్లగా ఉన్న జుట్టు నల్లబడ్డానికి, జుట్టు అనేది మంచి షైనింగ్గా సిల్కీగా రావడానికి చాలా అంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ చూపిస్తుంది అనమాట. అండ్ మనకి లవంగాలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఐరన్ కోసము మీరు గోంగూర, ఆకుకూరల్లో గోంగూర ఒక 2 టైమ్స్ అలా తినండి. గోంగూర ఒకటి, ఈ లవంగాలు, ప్రతిదీ మీ ఫుడ్లో మనకు ఐరన్కి సంబంధించి, కాల్షియంకి సంబంధించి, హెయిర్కి ఏదైతే మనకి హెల్దీగా కావాలో, హెయిర్కి కానీ స్కిన్కి కానీ టోటల్ బాడీ మనం హెల్దీగా ఉండాలంటే పైనుంచి ఎన్ని పూతలు వేసినా సరిపోదు, లోపల నుంచి కూడా మనం అంతే మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉంటేనే అప్పుడు మనకి ఏదైనా సరే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లవంగాలలో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధానాన్ని పాటిస్తే కనుక ఏం లేదు, మనం ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా కొద్దిసేపు దీనికి ఒక ఎంత హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. సో ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి నేను చక్కగా చేసేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, మీకు బయటి ఆయిల్స్తో పోలిస్తే మీకు ఈ ఆయిల్ 1000%, 100% కూడా కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, 1000% మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే చేసుకునే ఓపిక అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. సో ఓపిక లేని వాళ్ళ గురించి ఇంకా నేనేం చెప్పను, ఎందుకంటే అందులో ఉన్న బెనిఫిట్స్ అంతా ఇంత కాదనమాట. సో మీకు ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ మీకు దొరకలేదనుకోండి, లేదు మా దగ్గర మందార ఆకు, మందార పువ్వు, సో అలోవెరా ఇవే ఉన్నాయనుకోండి, వాటితో కూడా అప్పటికప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మా దగ్గర అవన్నీ కూడా ఏం లేవు అని అనుకుంటే మీరు ఓన్లీ ఆనియన్ అయితే ఎప్పుడు ఇంట్లో కిచెన్లో దొరికేదే. మనకి ఆనియన్ అయినా కరివేపాకు అయినా ఎప్పుడు కిచెన్లో దొరికేదే. మీరు ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక 2 days తర్వాత, 2 days అయింది హెడ్ బాత్ చేసి, ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకోవాలి అని అనుకునే ముందు ఒక 1 hour ముందు నేను చక్కగా మంచిగా ఇంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకొని అందులో కొంచెం ఒక్క ఆనియన్ కట్ చేసుకొని, ఒక 2-3 కరివేపాకులు, ఇంట్లో ఎలాగో మెంతులు ఉంటాయి, ఆ మెంతులు అవి వేసేసుకొని హ్యాపీగా ఇట్లా ఆయిల్ అనేది మనము చిన్న మంట మీద, ఎంత చిన్న మంట అంటే అది మాడిపోవద్దు అనమాట, మంచి ఏమంటూ బ్రౌన్ కలర్లో, మంచి గోల్డెన్ కలర్లో రావాలి. గ్యాస్ అనేది చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇది నాకు నిజం చెప్తున్నా, ఇది అందరికీ రాదు. ఎందుకు రాదు అని అంటే ఎక్స్పీరియన్స్. నిజంగా ఇది లేకపోతే మొత్తం మాడిపోతుంది అనమాట. దాని దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, చూసుకోవాలి మనం, అది ఫైన్గా వచ్చే వరకు చూసుకోవాలి. ఒకవేళ అలా ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి, నేను తీసుకున్నవి అయితే ఇది, నేను ఇప్పుడు పారాషూటే యూజ్ చేస్తా. మీకు అలా రాదు, మాకు ఆయిల్ ప్రిపేర్ చేయడం రాదు, అంతా మాడిపోతుందేమో, పాడైపోతుందేమో అని అనుకుంటే మాత్రం మీరు ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని, ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ వాటర్లో ఈ గిన్నె పెట్టేస్తే అది మనకి ఇలా ఫైన్గా సేమ్ ఇలాగే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత గ్రీన్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో మంచిగా ఇదైపోయి మనకు మంచి ఆయిల్ అయితే ఫైనల్గా వచ్చేసింది అనమాట. దాని తర్వాత చల్లారిపోయినాక మంచి తెల్లని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని, మీకు జల్లెడ కంటే కూడా క్లాత్ బెటర్, ఎందుకంటే నీట్గా ఆయిల్ మొత్తం మనకు వచ్చేస్తుంది అనమాట. అట్లా ఆయిల్ అంతా తీసేసుకొని ఒక సీసా ఏమంటారు బౌల్, సీసాలో అయితే మీరు స్టోర్ చేసుకోవాలి, లేదంటే వేరే దేంట్లో వేసినా కూడా మీకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇవి నేను చెప్పినవి ఈజీగా ఇంట్లో దొరికేవి, హ్యాపీగా చేసేసుకోండి. మనకు హెయిర్కి చుండ్రు పోతుంది, హెల్తీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్ని ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదన్నమాట. సో ఆనియన్ కానీ, లవంగాలు కానీ, మిరియాలు కానీ ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే. ఇది చాలా అంటే చాలా చిన్న టిప్ నేను చెప్పింది నిజంగా. యాక్చువల్గా ఇంకా చాలా 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 ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి, నేను ఒక్కొక్క వీడియో అనేది చేసి పెడతాను. సూపర్, ఈ ఆయిల్ అయితే వండర్ఫుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇందులో మనకు మెయిన్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ ఏమంటారు ఆముదం కానీ, ఈ రెండిట్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఉండాలి. వాటితోటి మీరు నైట్ పూట మసాజ్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మీకు మామూలుగా పెరగదు ఇంకా జుట్టు. అసలు జుట్టు పెరగడం కానీ ఊడిపోవడం కానీ దాన్ని ఎవరు ఆపలేరు. జుట్టు అయితే ఊడే వాళ్ళకైతే స్టాప్ అయిపోతుంది, పెరగడం అయితే సూపర్గా పెరుగుతుంది అనమాట. నా బెస్ట్ టిప్ ఏంటంటే నైట్ టైంలో ఆయిల్ మీరు మసాజ్ చేసుకొని కుదుళ్ళకు మంచిగా మార్నింగ్ పూట హెడ్ బాత్ చేయండి, ఎందుకంటే నైట్ టైంలో హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు చేయండి. మీకు ఎవరికైనా చుండ్రు ఉన్నా కూడా, జుట్టు ఊడిపోతున్నా కూడా మీకు అవన్నీ స్టాప్ చేసేస్తుంది. అండ్ ఇంకా మీకు ఎవరైనా హెయిర్ ఫాల్